దివ్యాంగుల కోటాపై స్మితా సబర్వాల్ కామెంట్స్ పై పెనుదుమారం రేగుతోంది. తనపై వస్తున్న విమర్శలపై ఎక్స్ వేదికగా స్పందించారు స్మితా సబర్వాల్. ఐపీఎస్, ఐఎఫ్ఎస్, రక్షణ వంటి కొన్ని రంగాల్లో దివ్యాంగుల కోటా ఇప్పటికీ ఎందుకు అమలు చేయలేదు కూడా పరిశీలించాలని తనను ప్రశ్నిస్తున్న వారిని ప్రశ్నిస్తూ స్మితా ట్వీట్ చేశారు. ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాగే ఐఏఎస్లు కూడా అంతే కదా అంటున్నారు స్మితా సబర్వాల్. సున్నితత్వానికి తన మనసులో స్థానం లేదంటున్నారు స్మితా. బ్యూరోక్రాట్స్ పాలనకు సంబంధించిన సమస్యలపై మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారంటూ ఎక్స్ వేదికగా స్మితా ప్రశ్నించారు. తన ఆలోచనలు, ఆందోళన తన 24 ఏళ్ల అనుభవం నుంచి వచ్చినవే అంటున్నారు. బ్యూరోక్రాట్లు ఎలా ఆలోచిస్తారో తెలియజేస్తుందన్న ఎంపీ ప్రియాంక చతుర్వేది పోస్టుకు సమాధానం ఇచ్చారు స్మితా. మొత్తం మీద ఎంపీ ప్రియాంక చతుర్వేది పోస్టుకు కౌంటర్ ఇచ్చారు స్మితా సబర్వాల్. తనను ప్రశ్నించిన వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. మరోసారి రియాక్ట్ అయ్యారు. బ్యూరోక్రాట్స్ పాలనకు సంబంధించిన సమస్యలపై మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారంటూ ఎక్స్ వేదికగా స్మితా ప్రశ్నించారు. తన ఆలోచనలు, ఆందోళన తన 24 ఏళ్ల అనుభవం నుంచే వచ్చినవే అంటున్నారు. ఇక సున్నితత్వానికి తన మనసులో స్థానం లేదంటున్న స్మితా సబర్వాల్ ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాగే ఐఏఎస్లు కూడా ఉంటారన్నాను. తనను ప్రశ్నిస్తున్న వారిని ప్రశ్నిస్తూ స్మితా తిరిగి ట్వీట్ చేశారు. ఐపీఎస్, ఐఎఫ్ఎస్, రక్షణ వంటి కొన్ని రంగాల్లో దివ్యాంగుల కోటా ఇప్పటికీ ఎందుకు అమలు చేయలేదో కూడా పరిశీలించాలన్న వార్తలపై తాను స్పందించారు. తనపై వస్తున్న విమర్శలపై ఎక్స్ వేదికగా స్పందించారు స్మితా సబర్వాల్. మధు జైన్ అవుతున్నారు. మధు, దివ్యాంగుల కోటాపై స్మితా సబర్వాల్ కామెంట్స్ పై దుమారం రేగుతుందని అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, స్మితా సబర్వాల్ నిన్న ట్వీట్ చేశారు. ట్వీట్ చేసినటువంటి సందర్భంలో ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్కి సంబంధించినటువంటి దాంట్లో దివ్యాంగుల కోటాకి సంబంధించినటువంటి అంశంలో ఆమె రెస్పాండ్ అయ్యారు. చాలా నిశితంగా కొన్ని లైన్లలోనే దీనికి సంబంధించి ఆమె రెస్పాండ్ అయిన తర్వాత భారీ ఎత్తున విమర్శల పాలవుతున్నారు. ఆమె ట్వీట్ పైన విపరీతంగా స్పందిస్తూ ఉన్నారు దీనికి సంబంధించినటువంటి అంశాలపైన. సో చాలా ఘాటుగా స్పందించడంతో, విమర్శలు వస్తుండడంతో దానికి రిటర్న్గా మళ్ళీ ఆమె ట్వీట్ చేశారు. ఎక్స్ వేదికగా చాలా స్పష్టంగా చెప్పారు. ఐఏఎస్కి సంబంధించినటువంటి బ్యూరోక్రాట్స్కి సంబంధించిన సమస్యలపైన స్పందించకపోతే ఎలా, అందుకే నేను స్పందిస్తున్నాను. నా 20 ఏళ్లకు పైగా ఉన్నటువంటి అనుభవంతో నేను ట్వీట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ కొన్ని అంశాలు కేవలం ఐఏఎస్కి సంబంధించినటువంటి వాటిలోనే ఈ రకమైనటువంటి దివ్యాంగులకు రిజర్వేషన్ ఉంటే మిగతాకి సంబంధించినటువంటి వాటిపైన ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు? ఆర్మీ కావచ్చు, ఐఎఫ్ఎస్ కావచ్చు, ఇలా ఇంకా కొన్ని రక్షణ రంగాల్లో డిఫెన్స్కి సంబంధించిన వాటిలో ఎందుకు వారి కోటా పైన మాట్లాడట్లేదు అనేటువంటిది ఆమె ట్వీట్ చేశారు. చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి స్మితా సబర్వాల్ చేసినటువంటి ట్వీట్ పైన. ఎందుకంటే సున్నిత మనస్సులకు సంబంధించినటువంటి అంశాలను పెద్దగా పరిగణలోకి తీసుకోను, సున్నిత మనస్కురాలని కూడా నేను కూడా కాదు, ఆ సున్నితమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవద్దు అంటూ ఆమె ట్వీట్ చేశారు. అంటే దివ్యాంగులు సున్నిత మనసుతో ఉంటారా అనేటువంటి వచ్చేటువంటి మీనింగ్లో, అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలపైన చాలా స్పష్టంగా కూలంకషంగా చర్చించి, చూసి, ఆలోచన చేసి, స్వయంగా పరిశీలిస్తే కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఐఏఎస్ అధికారులు ఆ కోటాలోకి వస్తారు. మొత్తం పొలిటికల్ వ్యవస్థ అంతా కూడా ఐఏఎస్ల పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు అత్యంత కీలకం అనేటువంటి వ్యాఖ్యలు చేస్తారు. మనం చూసాం, చాలామంది దివ్యాంగులు ఐఏఎస్ కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు, బ్యూరోక్రాట్స్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళంతా రెస్పాండ్ అవుతున్నారు. కొద్దిసేపటి క్రితం కూడా బాలాలత మాజీ బ్యూరోక్రాట్ కూడా రెస్పాండ్ అయ్యారు. స్మితా సబర్వాల్ సంబంధించినటువంటి అంశంపైన వివాదం రేగుతూ ఉంది ఆమె మాట్లాడినటువంటి మాటలపైన. కానీ స్మితా సబర్వాల్ చాలా స్పష్టంగా ఆమె చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాగే ఐఏఎస్లు కూడా సేమ్ కదా, క్యాడర్ సేమ్ కదా అనేటువంటి విధంగా ఆమె మాట్లాడారు. కేవలం ఐఏఎస్ సంబంధించిన దాంట్లోనే ఎందుకు వారికి ఆ వాటా, ఆ కోటా కింద వారికి దీనికి సంబంధించిన దాంట్లో నియామకాలు జరుగుతూ ఉన్నాయి, వారికి ఎందుకు రిజర్వేషన్ ఉంది అనేటువంటి అంశాన్ని ఆమె క్వశ్చన్ చేశారు. ఇది సున్నిత అంశం కావడంతో చాలామంది వివిధ రకాలుగా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా ధర్నా చేయడానికి, స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపైన ధర్నా చేయడానికి ట్యాంక్ బండ్ పైన దివ్యాంగులు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం ఉంది మన దగ్గర. దాంతోపాటు నా ఆలోచనలు, ఆందోళనలన్నీ కూడా నా 24 ఏళ్ల అనుభవం నుంచి వచ్చాయంటూ ఆమె చేసినటువంటి ఆమె రెస్పాన్స్ మళ్ళీ దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. బ్యూరోక్రాట్లు ఎలా ఆలోచిస్తారో తెలియజేస్తుంది నా ఈ ఆలోచన అనేటువంటిది ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఎంపీ ప్రియాంక చతుర్వేది పోస్ట్కి ఆమె కౌంటర్ ఇచ్చారు. ఈ ఒక్క ఆమెకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా స్మితా సబర్వాల్ చేసినటువంటి
ఎక్స్ వేదికగా చేసినటువంటి ట్వీట్కి రెస్పాన్స్ భిన్న రకాలుగా వస్తుంది. కొద్దిమంది సమర్థింపు చేస్తూ ట్వీట్ చేస్తూ ఉంటే ఎక్కువ శాతం మాత్రం ఆమెకు వ్యతిరేకంగా ట్వీట్ చేస్తున్నారు. తిరిగి ప్రశ్నిస్తూ స్మిత ట్వీట్ చేశారు. ఐపీఎస్ ఐఏఎస్ లాగే ఐఏఎస్లు కూడా అంతే కదా అంటున్నారు స్మితా సబర్వాల్. సున్నితత్వానికి తన మనసులో స్థానం లేదంటున్న స్మిత బ్యూరోక్రాట్స్ పాలనకు సంబంధించిన సమస్యలపై మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. తన ఆలోచనలు ఆందోళన తన 24 ఏళ్ల అనుభవం నుంచే వచ్చినవంటూ ఆమె చెప్పుకొచ్చారు. బ్యూరోక్రాట్లు ఎలా ఆలోచిస్తారో తెలియజేస్తుందన్న ఎంపీ ప్రియాంక చతుర్వేది పోస్టుకు కౌంటర్ ఇచ్చారు స్మిత.